రెడ్డి సిగ్గుపడుతున్నాయండి.
भक्तानि त्रिगन्ताकुंसानि प्रेमे लोकः अज्ञामेतमोत्तमस्तु परमशिवगोत्राग्रस्तु भास्करागोत्राग्रस्तु साई सत्संग निज भक्तवृन्दानां गोत्राग्रस्तु शान्ते पुष्टिस्तु शास्तु ब्राह्मणेन संपदतु सर्वसंपदस्तु सुतेव अभ्यामतस्ते अकृतकर्म सुतेव अभ्यामतस्ते रामकृष्णनामे धर्मकृत्यः अकेशदरुतसत्वे सुते रजतस्ते सुद्रात्मत्तेरे अवजरस्यः इतोऽनन्तसवाकुसुदेवनामः सुदैवात्मास्तादेवान्मतो रसद्वारे दसुताविद्रे उच्चारे नेतारय रसद्वयनारे उच्चारे 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 ब्राह्मणे भक्तुमिदं येन देवा पवित्रेण आत्मा दर्शना तेन शास्त्रधारेण अवमानपुत्र राजा पवित्रं यदोच्च निर्णयं तेन ब्रह्मविदवयं ओम तत्सविमहे तस्मै धामापराधो ओम सुचार समेच्छाः यमो राजा प्रणवात्मा जातवेदा मोक्षे जातनादो राजा देवात्मजो भाषे संगीतरे दक्षिणाय विश्वनाथपुर भाषेन्द्र पदेच्च प्रसिद्धात्सव भाषेन्द्र तेच्च तस्याम ओम देव एतेभ्यो ब्राह्मणे जनना गोत्रे जननाभ्यः श्रीरक्षिरमन्त्रनाथसुरवेभ्यः वस्तुन्याः वाचमन्त्रजल दक्षिणा मनसोत्साहपरिमहर्यन्तोभ्यः सम्प्रदते नमः अक्षञ्चक्रमपणिनीरवेण मनसोत्साहपरिमहर्यन्तोभ्यः सम्प्रदते ओम नमो वेंकटेशाय पुरुषाय परमात्मने प्रणतक्लेशनाशाय श्री वेंकटेश అంటే భగవంతుడు ఉన్న ఇల్లుని భవనము అంటాం. భగవంతుడు లేనటువంటి ఇంటిని వనము అంటాం. వనము అంటే అరణ్యం, వనము అంటే ఒక అటవి. ఆ అటవిలో ఆ వనంలో భగవంతుడే ప్రవేశిస్తే దాన్ని మాత్రమే భవనము అంటాం. ఇది భవనం. ఇక్కడ ఈ భవనంలో భగవంతుడు ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి హవనము ఉన్నది. వనము ప్లస్ హవనము ప్లస్ భగవంతుడు ప్లస్ భక్తులు ప్లస్ భగవంతుడి యొక్క ఆరాధన, ఈ మొత్తం కలిస్తేనే భవనము అంటారు అని శాస్త్రం చెప్తూ. మనం చాలా ఇళ్ళ ముందు చూస్తూ ఉంటాం, వాళ్ళ భార్య పేరు, దేవుడి పేరు, గురువు గారి పేరు ఇంకోటి ఇంకోటి పెట్టుకొని భవనం భవనం అని చెబుతూ ఉంటాం. అవన్నీ భవనాలు కాదు, ఇది భవనం అంటే. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, అందమైనటువంటి ఒక ప్రాంగణము ఉన్నది, హవనము ఉన్నది, వనము ఉన్నది. ఆవేళ సిద్ధాశ్రమంలో సీతారామ లక్ష్మణుడు, ముఖ్యంగా రామలక్ష్మణుడు సిద్ధంపటికి లేదు, రామలక్ష్మణ విశ్వామిత్రుల వారి యొక్క యాగాన్ని సంరక్షించిన తర్వాత ఆ పని అయిపోయింది, మళ్ళా తిరిగి అయోధ్యకి రావాలి. ఇందులో ఒక ఆహ్వానం అందింది వారికి. మిథిల నుంచి జనక మహారాజు పంపించారు, స్వామి మీరు సిద్ధాశ్రమంలో ఉన్నారు, గొప్ప యజ్ఞం చేశారని తెలిసింది, మేము ఇక్కడ ఒక పెద్ద యజ్ఞం తలపెట్టాం, ఆ యజ్ఞానికి మీరు కూడా వచ్చి మాకు మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళవలసింది అని ప్రార్థిస్తూ ఒక ఆహ్వాన పత్రం అందింది జనక మహారాజు గారు విశ్వామిత్రుల వారికి. యాగ సంరక్షణ కోసంగా ఉన్నటువంటి రామలక్ష్మణులు కూడా ఆయనతోనే ఉన్న విషయం మీకు తెలిసిందే. వీళ్ళంతా వెళ్ళారు. విశ్వామిత్రుల వారు అన్నారు, రామ మిథిలా నగరంలో ఉన్నటువంటి జనక మహారాజు గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి శివధనస్సు ఉందయ్యా, చాలా గొప్పగా ఉంటుంది, చూద్దామా అని అన్నారు.
రాముడు అన్నాడు, స్వామి ఎప్పుడైతే మా నాన్నగారు మీకు అప్పగించారో మమ్మల్ని, మీరు ఏం చెప్పినప్పటికీ కూడా అది మాకు శిరోధార్యము అలాగేను అన్నాడు రాముడు. మిథులకు బయలుదేరారు. అక్కడ ఆ మిథులానగాడిని చూశారు. శాంతూర వృషభోపమవు. వాళ్ళిద్దరు కూడా ఆ రామలక్ష్మణ్ నడుచుకుంటూ వెళుతుంటే ఆ జనకపురి నేను కూడా వెళ్ళాను, అది నేపాల్లో ఉంది. మన అమ్మమ్మ గారి ఇల్లుని వెళ్ళాను నేను. తాతగారి పితామహుల ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. అయోధ్య. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి, సౌమిత్రి భరతాదులు మా సోదరులు అని చెప్పుకునే సంప్రదాయం మంది. అందుకని తాతగారి పితామహుల వారింటికి వెళ్ళే కానీ మాతామహుల ఇంటికి వెళ్ళా, అమ్మమ్మ గారింటికి వెళ్ళా. చాలా కాలంగా కోరిక వస్తున్నాను, ఒకసారి వెళ్ళి అమ్మమ్మ గారింటికి వెళ్ళాలి. అదే విచిత్రమో కానీ అమ్మమ్మ గారి ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. తాతగారి ఇల్లు అంటే ఎప్పుడు ఉంటే తాతగారే కదా, నాన్నగారు. ఒకసారి అమ్మమ్మ గారింటికి పోతే మేనమామలు ఉంటారు. అమ్మమ్మ ఎలా వచ్చేవారా, మీ అమ్మ మాట వింటున్నావా, మీ అమ్మని ఇబ్బంది పెట్టుకోవాలంటారా, దాన్ని చేసుకోలేదు, అది దాన్ని మరీ జాగ్రత్త ఎక్కువ అని అమ్మమ్మ చెబుతూ ఉంటుంది. అసలు ఆ ప్రేమ వాత్సల్యం మాటలకు అందనటువంటిది. తండ్రి గారి దగ్గర త్వరం బుధ మీద కూర్చుంటాడు, కానీ అమ్మమ్మ గారి దగ్గరికి పోయినప్పుడు తాతగారి దగ్గర భయంగా ఉంటాడు వాడు. ఎందుకంటే అమ్మమ్మ చెప్పే ముచ్చట్లు. అమ్మమ్మ ఏం చదువుతుంది, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఏం చేసి చదువుతుంది. ఎంత పెద్దవాడైన వాళ్ళు అప్పుడే ఇంటి వచ్చేవారా అంటుంటాడు. అందుకని అమ్మమ్మ గారి ముచ్చట్లు చదువుతామని నేను వెళ్ళాను, నేపాల్ వెళ్ళాం. అక్కడ మిథులానగరంలో ఆ శివధనుస్సును చూపించాడు. అహో బ్రహ్మాండంగా ఉంది. వత్సరామ ధనుర్పస్య ఇది రాఘవం అబ్రవీ. నాన్న రామ, ఒకసారి ఆ ధనుస్సు వైపు చూడబోయ్ అన్నాడు. దాని సంగతి చూడమన్నాడు. జనక మహారాజు గారు చెప్పారు, అయ్యా మహర్షి, చాలా కాలంగా నాకు మనసులో బెంగగా ఉన్నాయా. అమ్మాయికి ఏమో వయసు వచ్చింది, పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎవడైనా ఈ శివధనుస్సును వచ్చి కనుక అల్లెదాడిని సంధిస్తే వాడికి మా అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాను, స్వయంవరం ప్రకటించాను అన్నాడు. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయినారు, కానీ ఎవరు కూడా ఆ పని చేయలేకపోయినారయ్యా, మనసులో బెంగగా ఉంది. వయస్సు వచ్చినటువంటి కూతురు ఇంట్లో ఉంటే ఏ తండ్రికైనా బెంగ లేకుండా ఎలా ఉంటుంది. వాడు కలిసి నిద్రపోయినప్పుడో ఇద్దరు లేచినప్పుడో మధ్యలోనో ఎప్పుడో అవుతారు, దీనికి ఎవడొస్తాడా, ఎట్లా ఈ చేతిలో పెట్టాలా, ఈ బిడ్డనికి క్షేమంగా దిగులు పడుతూనే ఉంటాడు. మన ఇంట్లో ఎప్పుడో ఉన్న విషయమే. ఆ దిగులు జనక మహారాజు కూడా ఉంది. సీతమే సాక్షాత్తు చెప్పింది. ఇది రామాయణంలో ఉన్న మాట. సరే అని రాముడికి చెప్పాడు. రామ వత్స రామ ధను పశ్చ, ఒకసారి ధనుస్సు సంగతి చూడవాయ్ అన్నాడు. గురువు గారు నమస్కారం చేశాడు. అది పట్టుకున్నాడు. ఆయన ధన్ అని చెప్పి పెద్ద గుండె గుబిళ్ళు అనేటట్లుగా, సీతమ్మ యొక్క హృదయం థిల్లు అనేటట్లుగా, చూచేవాళ్ళకి జల్లు అనేటట్లుగా శివధనుర్భంగం జరిగిపోయింది. సీతారామ కళ్యాణం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలా అంటే అక్కడ చెప్పారు ఈ సంగతి గురించి. ఇప్పుడు మనం చేసిన పని యజ్ఞాంతే కళ్యాణం శుభం అన్నారు. ఓ యజ్ఞానికి పరిపూర్ణత ఏమిటి అంటే యజ్ఞం చేసిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసి తీరాలట. రామాయణ ప్రమాణం. నేను చెప్పే మాటలేవి మా సొంత మాటలు కాదండి, నేను పండితుడి కాదు, ఏదో పెద్దల వల్ల విన్న మాటలు, చదువుకున్న మాటలు తప్ప. యజ్ఞం చేసినప్పుడు, హోమం చేసినప్పుడు ఖండితంగా కళ్యాణం చేసి తీరాలని రామాయణం. జనక మహారాజు గారు అన్నారు, ఏ మహర్షి, శార్దూల వృషభోమము, ఈ ఇద్దరు పిల్లలు నడుస్తూ వస్తుంటే ఒక పులి వృషభోమము మంచి ఒంగోలు జాతి ఎద్దు ఎట్లా ఉంటుంది, వీళ్ళు నడుస్తూ ఉంటే ఆ రకంగా మాకు కనిపిస్తున్నారయ్యా అని ఆ మిథులలో ఉండేవాడంతా అనుకుంటున్నాడు. ఎవరు చూసి? రాముణ్ణి లక్ష్మణుని చూసి. ఎందులో శార్దూలం లక్ష్మణ స్వామి, అపర శేషావతారం ఆయన. శ్రీమన్నారాయణుడి పరమపదంలో ఆదిశేషుడుగా ఉండేవాడు లక్ష్మణుడిగా పుట్టాడు. రామాయణం తెలుస్తోంది మనకు. ఈ మహానుభావుడు వృషభోమము మదించిన పెద్ద దివ్యమైనటువంటి వృషభం లాంటి వాడు. కొందరు అనుకుంటున్నారట
అయ్యా గజసింహయో, వాడేమో సింహంలాగా ఉన్నాడు, వాడేమో గజంలాగా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇట్లా పోల్చుకుంటూ ఉన్నారు. యజ్ఞం అయిపోయింది, ఇప్పుడు కళ్యాణం చేయాలి. ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం ఎట్లా ఉందో ఇవాళ నాకు ముందుగా ఇది కళ్యాణం అని నాకు తెలియదు, మా ప్రోగ్రాం లేదు. మధ్యాహ్నం అన్నాడు ఈ మహానుభావుడు, మా అల్లుడు సునీల్, ఎదుగో ఇవాళ కళ్యాణం సాయంకాలం ఉంది. మా గురువు గారు మహానుభావుడు పైన చూస్తుంటాడు, ఆయన మా గాడ్ మహారాజ్. మనిషి చూస్తే మామూలు మనిషిలా కనపడతాడు. పొట్ట నిండా మంత్రాలు మహిమలు ఉన్నాయి ఆయన దగ్గర. ఉభయ గోదావరి జిల్లా ఆంధ్రదేశం మొత్తాన్ని కూడా తన కనుచూపులు కదలికలతో కమాండ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఆయన. నమ్మిన వాడికి నమ్మినంత. ఈ మధ్య ఎస్టీబీసీలో కూడా ప్రసారం చేశారు ఆయన గురించి. అయితే దీని సంకల్పానికి వెనకాల భగవంతుని అనుగ్రహం ఉన్నది అనడానికి ప్రత్యక్షమైన తార్కాణం. ఈవేళ ఈ కళ్యాణం జరుగుతూ ఉంది. మహానుభావులైన మిత్రులు నిర్వహిస్తూ ఉన్నారు. అదే చిత్రము లక్ష్మీ యాగానికి వెంకటేశ్వరం పంపించాడు ఆ పిల్లల్ని. యాగాన్ని వెళ్ళిపోవడం నీ పని అయిపోయింది, డోంట్ బాదర్ అబౌట్ ఇట్ టు సీ అని చెప్పి ఈ కళ్యాణం చేసే బాధ్యత మన ఆస్థాన విద్వాంసులకు అప్పగించాడు. ఇదొక భాగ్యం. ఇది ఆయన చేసుకున్న అదృష్టం, మనం చేసుకున్న సుకృతం. అయితే ముందే మనం చేసినట్టుగా భవనానికి వనానికి తేడా, ప్రతివాడు భవనం 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 అని రాసుకుంటే సరిపోదు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ భగవంతుడు ఉంటేనే భవనం అన్నారు దాన్ని, లేకపోతే మనం అన్నారు. నీ పేరు పెట్టుకుంటే మనం అంటే ఫారెస్ట్, జంగిల్, డెన్స్ ఫారెస్ట్, పోరాటమి. అటువంటి చోట ఈవేళ మనకి భవనంలో చక్కగా ఎంత బాగున్నాడో ఇవాళ స్వామి. కన్ను గుడ్డేట్టుగా చక్కగా. అసలు ఎవరైనా కూడా ఇక్కడ ఆనాలు గాడలు రూపాయలు లెక్కేస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేరు. ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం, ఈ సునీల్ కుమారును బావగారు ఏమిటి రహస్యం, ఏమిటి రోజు ఏదో ఒక కారణంతో వారి క్యాలెండర్లో వారి పంచాంగం ప్రకారంగా పనికి మాలిన రోజుల్లో ఒకటి లేదు కదా. ఆషాఢ మాసం అంటాం. ఆషాఢ మాసం అంటే ఏమిటంటే అయ్యా మంచిది కాదు, ఇది శుభదాయకమైన మాసం కాదు, ఇక్కడ ఏం చేయకూడదు. ఆ ఆషాఢ మాసం మొత్తంలో కూడా పూజలు, పురస్కారాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు, శుభకార్యాలు ఉండవనుకుంటాం. కానీ శాస్త్రం అంటే చెప్పలే. ఆషాఢ మాసం పురుషోత్తమ మాసం అని చెప్పింది, కార్తీక మాసం దామోదర మాసం అని చెప్పింది. అటువంటి ఆషాఢ మాసంలో కూడా ఒక గొప్పతనాన్ని కనిపెట్టి ఆయన పంచాంగంలో, కోట సునీల్ గారి పంచాంగంలో అన్ని రోజులు మంచివే. పవిత్రాణం పవిత్రమియో మంగళానాంచ మంగళం. ఆ రకంగా ఇవాళ జరిగి శ్రీనివాస కళ్యాణం. ఇవాళ పాల్గొన్న వాళ్ళది అదృష్టం. మధ్యాహ్నం యజ్ఞం చూసుకొని భోజనం చేసిన వాళ్ళ వ్యవహారం కాదు. ఇవాళ కళ్యాణం చూస్తే ఖచ్చితంగా చెప్తున్నాను నేను మీకు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, మామిడాకు తోరణాలు మీ ఇళ్ళలో కనపడతాయి. అయిన తర్వాత నోట్ చేసి పెట్టుకోండి. ఈ కళ్యాణం చేసిన తర్వాత ఈ శుభాధిక్యత. కాబట్టి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి 55 మార్కులు, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి 155 మార్కులు, 100కి వచ్చినట్టు లెక్క. 55 ఆయన ఇష్టం, మిగతా 100 మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ రానటువంటి వాళ్ళకి మళ్ళీ ఈసారి కిరానికి వస్తే ఈ 55 కలిపి 155 ఇస్తాం, లేదా 50 కూడా మైనస్ చేసేస్తాం. ఇప్పటిదాకా అత్యంత మనోహరంగా మా స్వామివారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఒక స్మార్త ప్రకాశక ప్రమాణంగా జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం. లక్ష్మీనారాయణ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం. దాంట్లో మామూలుగా ఒకసారి హైదరాబాద్లో మేము ధర్మప్రచార సెక్రటరీగా ఉన్నాక హైదరాబాద్లో ఒక భారీ ఎత్తున పెరేడ్ గ్రౌండ్లో కళ్యాణోత్సవం జరిగించాం. 5 లక్షల మంది వచ్చారంట. వెహికల్సే 37, 40 వేల వెహికల్స్ పార్కింగ్, 40,000 వెహికల్స్ పార్కింగ్. 5 లక్షల మంది పెరేడ్ గ్రౌండ్స్లో ఇసుకైతే రావడం లేదు. బ్రహ్మాండంగా వేరు. వెంకటేశ్వరుడికి ఏం కొరవ ఉంది? ఐశ్వర్యవంతం అయిందే కదా. ఆయన భువనేక సుందరుడే కాదు, ఈ భూతలం మీద ఆయనకి మించిన ఐశ్వర్యవంతుడు లేనే లేడు. బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు వేదిక. చాలా శేషాద్రి మేమంతా ఉన్నాం. చాలా అద్భుతమైన
వేయక ధర్మారెడ్డి జయో టపటపటపటపటపట వర్షం పడింది. ఏం చేయాలి ఇప్పుడు? బీజేపీలందరూ కూర్చున్నారు. మన హైదరాబాద్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. పెద్దగా టపటపా చిల్లు పట్ట మొదలు పెట్టినాయి. నాతో సన్నగా జయ ఉన్నాడు విజయరాఘవేంద్ర గారు, మనం త్వరగా పూజ చేస్తే మంచిది అన్నాం. నేనన్నా నీ ఇష్టమా నా ఇష్టమా అన్నాను. పెళ్లి కొడుకు ఆయన చూసుకోవాలి కానీ నా ఇష్టం ఏంటయ్యా, త్వరగా కానీ ఏమంటే ఏం మునిగిపోయింది, ఎవరైనా హాస్పిటల్లో చేరాలన్నా, హార్ట్ ఆపరేషన్ కావాలన్నా ఎక్కాసం బయట మిస్ అయిపోయింది. ఈ డిసైడ్ వై ప్రిసైడ్ అని చెప్పారు. వై ప్రిసైడ్ ఈ డిసైడ్. మనం అంతా ఇక్కడ ఉన్నాం. ఎవరు ప్రిసైడ్ చేస్తారు? మనం ప్రిసైడ్ ఆయన డిసైడ్ చేసి ప్రిసైడ్ చేస్తున్నాం. ఆయన నిర్ణయం చెప్పాం. సరే వర్షం పడింది. గబా ఆ టార్పాలిన్ పట్టడానికి కూడా పట్టుకొని ఆ చదరం తలా ఒక పడుతున్నాం. అంటే స్వామి మీద పెడితే వాళ్ళ సంప్రోషణ చేయాలి. పెద్ద కార్యక్రమం అంటే ఇక్కడ ఒప్పుకోడు. ఆయన తల మీద చిరుకు పెడితే ఒప్పుకోడు. చాలా డిఫికల్ట్ పర్సన్. అందుకే బ్రహ్మోత్సవాలు వాహనం బయలుదేరేటప్పుడు కనుక పటాటోపం అంటే మీరు చూసే ఉంటారు. ఇట్లా ఉంటుంది పటాటోపం. ఏదన్నా కించిత్తు ఒక్క చిరుకు పెడితే ఈ ద్వారా ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పి అమాంతంగా చిరుగుపడంగానే ఇట్లా ఉంటే పటాటోపం ఇట్లా పైకి లేస్తుంది. అంటే చక్రాలు ఉంటాయి. అప్పుడు అక్కడ పెట్టేస్తారు. ఆ పటాటోపం కింద వాహనం సేవ నడుస్తూ ఉంటుంది. గడవాహన సేవ నాడు ఒకసారి విభజన పర్సన్ చూపిస్తాడు, ఏడిపించేస్తాడు. చాలా వెరీ డిఫికల్ట్ పర్సన్. సరే అందరు కూడా వర్షం వస్తుంది. ఎట్లా ఎవరు లేవడానికి వీలు లేదు, పెరగడానికి వీలు లేదు. లేస్తే అపచారం, లేవకపోతే ఉపచారం. ఏం చేయాలి? సరే మేము చెప్పామయ్యా, ఇవాళ ఈ మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరగడానికి చిన్న అంతరాయం వచ్చింది. అంటే కారణం ఈ ఉన్నటువంటి 5 లక్షల మందిలో ఎవడో ఒకడు స్నానం చేయకుండా వచ్చుంటాడు. ఈ 5 లక్షల మందిలో ఎవడో ఒకడు స్నానం చేయకుండా వచ్చుంటాడు. వాడి పాపం మన జుట్టుకుంది కాబట్టి అందుకే వర్షం కురిసింది అని చెప్పారు. అటువంటిదే జరిగి ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదివరకు కళ్యాణం చేయాలి అవుతుందంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి పుణ్యాహవాచనం అవహం పుణ్యాహం అస్తు, ఇక నుంచి అన్ని మంచి జరుగుగాక. దాని అర్థం అది పుణ్యాహం అస్తు, అపుణ్యాహం అస్తు అనిపిస్తాడు ఆయన. అంటే ఎప్పటిదాకా ఏం జరిగినప్పటికీ కూడా ఇక నుంచి అన్ని మంచి జరుగుగాక. ఎవరైనా కాళ్ళు చేతులు కట్టుకోకుండా వచ్చిన, ఎవడైనా విడిచేసిన వస్త్రాన్ని మళ్ళా కట్టుకొని వచ్చిన కొత్తబడికి ఇబ్బంది లేదు. ఎవడైనా మనస్సు వల్ల కానీ మాట వల్ల కానీ శరీరం వల్ల కానీ దోషం చేసి ఉన్నా ఈ దోషాలన్నీ కూడా ఆవగించి ఉంటాయి. కాబట్టి అలాంటి దోషాలు పోవడం కోసంగా పవిత్రాణం పవిత్రమయో మంగళానాంచ మంగళమని ఇగో వరుణ దేవతలని, పితృదేవతలని, అష్టదిక్పాలకులని సాదరంగా ఆరాధనాపూర్వకంగా ఆహ్వానించి పుణ్యామవస్తు అంటారు. అప్పుడు ఇక్కడ వాడేటటువంటి సంభారాలు కానీ, ఉన్నటువంటి వాళ్ళకు మనం కానీ, ఈ పరిసరాలు కానీ, భగవద్ ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా పవిత్రమవుతాయి. అప్పుడు ఈ దోషం అంటూ ఉండదు. అందుకని శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిది సభాహ్వానం అయిపోయిన తర్వాత పుణ్యాహవాచనం, పుణ్యా ఆవహం. ఇక మాకు అన్ని శుభమే జరుగుగాక. అవహం అంటే రోజు అర్థం. లెట్ దిస్ డే బి ఆస్పిషియస్, let it be sanctified, let everything that happens afterwards shall be auspicious and pleasant. And Govinda, Govinda, Govinda అన్నప్పుడు బహుశా ఇదే ఆఖరిసారి మన నోరు ఈ ఉమాక్కనే ఇంద్రియం పనిచేస్తుందేమో, ఇక పలకదేమో అని అనుకోవాలా. గోవింద అన్నప్పుడు మిగతా వాళ్ళు గోవింద అనకపోతే వాళ్ళ ఆయుష్ కుంగినట్టు 10 నిమిషాలు సేపు. గోవింద అని మళ్ళా అంటే వాళ్ళ ఆయుష్ 10 ఏళ్ళు పెరిగినట్లు. అనకపోతే 10 minutes లెస్ అంటే 10 years ప్లస్. డోంట్ మిస్. గోవింద గోవింద. చాలా విశేషంగా కళ్యాణం జరుగుతున్నంతసేపు కూడా
మనకు కళ్యాణ భాగం ఒక గంట అయినా కూడా గురువు గారికి అత్యంత అభిమానంగా ఆయనకు ఒక మానసికంగా పుత్రుడుగా అనుకోండి, లేకుంటే ఒక మంచి బావగారుగా అనుకోండి. అంటే బావగారు అంటంలో ఒక ఉద్దేశం గురువు గారికి కూడా, అమ్మ ఇక్కడ ఉన్నారా, మీరేమో స్వామికి అక్కడ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటున్నారు కాబట్టి అమ్మకు ఆయన కాబట్టి మీరు నాకు బావేను, అట్లా మా ఇద్దరం బావే, కానీ కార్యక్రమాలకు వస్తే నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు, మన ఇద్దరం ఒకటే అన్నట్టు చాలా ప్రేమగా అభిమానంగా ప్రతి విషయాన్ని విపులీకరించి చెప్పగలిగి అందులో ఉన్న రహస్యాలని కూడా ఛేదించి మరి మనకు కావలసినంతా కూడా ఏది చేయకూడదో ఏది చేయాలో డూస్ డోంట్స్ అనేటటువంటివి సుస్పష్టంగా చెప్పడంలో అందవేసిన చేయి మా మామయ్య గారు. అందులో తిరుగులేదు. ఇది నేను సుస్పష్టంగా నేను ఇప్పుడే కాదు ఎన్నో సందర్భాల్లో వారి నుంచి నేర్చుకున్నది ఇప్పటికీ నా జన్మలో మర్చిపోలేదు. సేవా కార్యక్రమాల్లో ఈరోజు మనసావాచ కర్మణ చెప్తున్నా, ఎవరైనా ఇక్కడికి గోదావరి పుష్కరాలు మేము సత్సంగ నిలయం తరపున వచ్చాము, చాలా ఆనందంగా మునకేసాము, గురువు గారి పక్కన కూర్చున్నాము అంటే ఆ ఘనత వారిదే, నాది మాత్రం కాదు. నేను మనసులోకి చెప్తున్న విషయం. ఎందుకంటే వారు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కి తీసుకొచ్చి మీటింగ్లో అలా కూర్చోబెట్టి ఏం చేస్తావో చేసుకో, నువ్వు ఏం చేసినా హైందవ ధర్మం వృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరితో కూడా అభిమానంగా ఉండాలి, అన్ని మతాలని మనం దగ్గరికి తీసుకోవాలి, కానీ మన ధర్మాన్ని వృద్ధి చేసుకోవాలి, అందరికీ మంచి జరగాలి. ఇది ఏం చేస్తావో నువ్వు గోదావరి పుష్కరాల నుంచి దాన్ని రుజువు చేసుకోనని మళ్ళీ అక్కడ కూడా కర్త కర్మ క్రియ అని నేనే అన్నాను, చెప్పింది వారే. మళ్ళీ దాంట్లో ఏం చేయాలో కూడా సలహా ఇచ్చారు, అంతటితో వదల క్రియ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు గుర్తుంది కదా మీకు? ఏం చెప్పండి, ఏం చేస్తారు ఆ రోజు అక్కడికి? ఆ రోజు మనందరి దగ్గరికి అక్కడికి వచ్చి గది దగ్గరికి వచ్చి అక్కడ కూడా చక్కగా ఈ ధర్మాలన్నింటినీ గురించి కూడా ప్రవచనం ఇచ్చారు. అట్లా కర్త కర్మక్రియ అన్నింటినీ కూడా విశేషంగా చేస్తూ అంతటితో వదలలా. మళ్ళీ నువ్వు ఇంతటితో కాదు, గురువు గారి యొక్క పీఠంలో కార్యక్రమాలు అక్కడ నిజంగా జరుగుతున్న హైందవ ధర్మాన్ని కూడా నువ్వు చూపించు వాళ్ళకి. అలా చూపించడం వల్ల గురువు అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. అంటే వారు ఏదో కొద్దిగా ఒక సందర్భాన్ని గురించి చెప్పారు, కానీ వచ్చిన వాళ్ళందరూ ఎన్ని రాసులు కావాలో, ఎన్ని నిధులు కావాలో, ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా బస్సుల నిండా మోసుకొని వచ్చుకున్నారు. అయితే బస్సుల్లో కాదు, మనసులో పెట్టుకుని మోసుకొచ్చారు కాబట్టి కోట్ల కొద్ది వాళ్ళు సంపాదించుకున్నంత దాంట్లో నిండిపోయింది వాళ్ళకి. అది వాళ్ళకే తెలుసు ఆ అనుభవాలు. ఒకటి నిజంగా గురువు గారు ఆ రోజు అక్కడ కూర్చొని నవకుండాత్మక నవావరణ హోమాన్ని అక్కడ జరుగుతూ ఉండగా 9 ఆవర్తనలు పూర్తయిన తర్వాత గురువు గారు ఆనందంగా వెళ్ళి ఆ దయాస్మిత అలా వెళ్ళి ఆ పక్కన పడుకోవడం గొప్ప కాదు, అలా పడుకున్న తర్వాత రాత్రి వారు చెప్తూ ఉన్నారు అక్కడ చేరి, ఏం కావాలి నీ ఘనత ఆయన ఇచ్చారు మనకి. కాబట్టి ఎక్కడోసారి సత్సంగ నిలయానికి మా మామయ్య గారికి ఎక్కడో ఒక సామీప్య సంబంధం ఉంది. అక్కడ ఉంటే ఇంతమందిని ఉద్ధరించడానికి వారికి చాలా అత్యవసరమైనటువంటి కార్యక్రమం రేపటి రోజు ఉంది, వారు అర్జెంటుగా వెళ్లాల్సింది. అయినా సరే నేను ఇక్కడికి వస్తా. అసలు కళ్యాణం అనేది ఏంటో ఊరిని ఆషామాషి చేసుకోవడం కాదు, పళ్ళు దమ్ముతో కాలు తగినట్టు ఉండకూడదు. చక్కగా దానికి విధానాలు ఉన్నాయి, అవి సుస్పష్టంగా నేను వివరించి చెప్పి దాని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా అని ఆ సంకల్పం పెట్టారు. ఇందాక వారు అన్నారు నాకు ఇందాకే తెలిసిందని, కానీ వారికి తెలియడానికి 5 నిమిషాల పూర్వమే నాకు కూడా తెలిసింది. అప్పటిదాకా నాకు కూడా కళ్యాణం గురించి అవగాహన లేదు. ఇక్కడ యాగం జరుగుతూ ఉంది. ఎందుకని అమ్మవారు అలా కూర్చోబెట్టారు? ఇవాళ అనుకోకుండా నిన్నటి రోజు మన వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ అమ్మవారికి ఈ కాసులన్నీ కూడా తీసుకొచ్చి వ్రతం కోసం ప్రతి సంవత్సరం చేద్దామని వెళ్తే కాసులు అయితే దొరకలేదు, కానీ అమ్మవారు దొరికారు. అక్కడ అమ్మవారు లభ్యమయ్యారు. గురువు గారి అనుగ్రహం. ఒకసారి అత్తేమ్మ అమ్మా ఏం మామూలుగా రాలా, మళ్ళీ 1.5 కేజీ బరువుతో చక్కగా వచ్చి కూర్చొని తగ్గట వాళ్ళ అమ్మలో అందుకోసం నన్ను పంపించినట్టుంది. శాంతి ప్రత్యేకించి వాళ్ళ అక్క వాళ్ళ షాపు ఒక్కసారి వెళ్ళిరండి అనేది. నేను మామూలుగా ఏదైనా చెప్తే అక్కడికి తప్పిస్తే ఇంకెక్కడికైనా పోతూ ఉంటా, అది నాకు ఒక అలవాటు. కానీ కావాలని నేను ఎందుకు అమ్మవారు ఎదుగు ఉన్నారుగా, వాళ్ళ నాన్నగారు ఇక్కడ కూర్చొని ఉన్నారుగా, ఆయన మాయ కూడా నా మీద కొట్టేట్టుంది. నిన్న అప్పుడే ఫోన్ చేశారు. ఆ ఫోన్ ప్రభావం నేరుగా అక్కడికి వెళ్తే ఆ మాయలు అలానే అమ్మవారు కూడా నన్ను అక్కడ కూర్చొని పెట్టేసి అమ్మవారిని అలా చూపించారు. ఇక మనసు ఒప్పలా
వచ్చిన తర్వాత నేను ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ దొరికేది కాయిన్స్. అంటే కాయిన్స్ అక్కడ అమ్మవారి రూపాలు దొరకడానికి కారణం ఏమో కానీ ఈ అమ్మవారి రూపాన్ని తెప్పించారు అక్కడికి. కాబట్టి అది అక్కడ ఆయన నిర్ణయించి కూర్చోబెట్టారు. దాన్ని క్రియ చేయడానికి వీరు వచ్చారు. అదృష్టం చేసుకోవడానికి మనం అంతా ఉన్నాం. ఈ అదృష్టాన్ని ఇలాగే నిలబెట్టుకుంటాం. శుభం భవతి. గోవిందా గోవిందా. చెప్పా కదా. శ్రీధరాయ మహ, ఋషికేశాయ మహ, పద్మనాభాయ మహ, దామోదరాయ మహ, సంకర్షణాయ మహ, వాసుదేవాయ మహ, ప్రచ్యుమ్నాయ మహ, నిరుద్ధాయ మహ, విశ్వోత్తమాయ మహ, దోక్షయాయ మహ, నారసింహాయ మహ, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం ఉత్తిష్టంతో పశుశాచాః ఏ తే భూమిభారకాః ఏ తేషాం అవిరోధన బ్రహ్మకర్మ సమారభేదు दैवीगाद्येशन्तः प्राणायामे विनियोगः. ओम भू ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. सोमः भोज्योतिर्स्वः अमृतं ब्रह्मभूत्वस्वरः कल्पे वैव सुन्दरे गिरिगे प्रथमोपादे गोद्धीवे भक्तो श्रेवर्तने सदाब्धे रोः मध्यप्रदेशे श्री साई सत्समाना हरिहर गुरुचरण सन्निधोऽस्मिन् वर्तमाने व्यवहारे छात्रमानेन प्रभुवाद श्रवणामध्ये मन्मथनाम संवत्सरे दक्षिणायने वर्षतो श्रावण मासे शुक्लपक्षे नवम्याम् अनुराधा नक्षत्रयुक्तायां शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेष प्रतिष्ठायां सुबन्धौ श्रीमान् श्रीमद्धात्मानुष्य परमशिवगोत्रोद्भवस्य विजय दुर्गा पीठाधिपति दुर्गा देवी प्रदान शिष्य अनामक भक्तनाथैश्च संपूर्ण शारीरिक मानसिक सर्व संक्षोभण निवारणार्थं परमंत्र परयंत्र परतंत्र निवारणार्थं स्वमंत्र स्वयंत्र सविद्या प्रणिनासिद्धर्थं श्रीमान् श्रीमतः भारद्वाजवतुष्य विजयरामाचार्यनाथैश्च नमोदाय श्रीमन्नारायण नाम्नः विजयसारथि नाम्नः श्रीकाम्यस्य कुलशेखरनाथैश्च नमोश्च अंदर మీ గోత్ర పేరు చెప్పండి. सर्वेषां भक्तजनानां नाना गोत्राणां नाना नामधेयानां क्षेमस्थैर्यधैर्यवीर्यभयाैरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्म व्याधि चोर दुर्भिक्ष अनावृष्टि राजबाधा निवृत्त्यर्थं समस्त मंगलावाप्त्यर्थं लोक कल्याणार्थं लोक संरक्षणार्थं श्री श्रीदेवी भूदेवी समेत श्री कल्याण वेंकटेश्वर स्वामी देवतास्य कल्याण वेंकटेश्वर स्वामी देवता प्रीत्यर्थं पाणिग्रहणाख्यं कर्म करिष्ये. अन्नहवं परिहवति सागराज मन्त्रान् पादेन्न अन्नहवं परिहवं परिभातं परिक्षपं दुस्वप्नं दुरितन्धद्दिनद्योदिशाम्यहम् अन्नहोतं पुरोहोतं सकले निर्दशाकनं मृगस्स्पृशलक्ष्मया तद्विषद्योदिशाम्यहम् आराध्ये अग्निरस्त्रारात्तरसुरस्तुते निवाते स्वाभिवर्षतु स्वस्तिते स्वनस्पते स्वस्तिमे स्वनस्पते नमस्ते सुक्षदे रुद्राय नमो रुद्राय सुक्षदे गोष्ठम सर्वस्ते सुमामायुंसे सिगा सनसिवच्चो नमस्ते सुमामायुंसे स्वाहा कालमेच्च पादो प्रक्षाल्य उदत्तपुत्रं स्वामामालभ्य पादो प्रक्षाल्य स्वाहा पादो प्रक्षाल्य धर्मं धर्मधर्मये पुनः प्राणायाम्य ये गुणभेष्ठायां सधो लोक कल्याणार्थं श्री श्रीदेवी समेत श्री कल्याण वेंकटेश्वर स्वामी ग्रहां कर्तवेरा रक्षावन्दनं करिष्ये. रक्षावन्देवताभ्यो नमः ध्यायामि वरब्रह्मदेवताभ्यो नमः ध्यायामि समर्पयामि आदयोः पाद्यं समर्पयामि उपचारिष्ठानम् ओम मा भोष्टामयो भवः तानभोज्येत धातना महेरणायक्षणे योमस्वतमसः तस्य भाजेति नमः उषिति मातरः तस्मारं नमामो यच्छक्तया इतिमतः आपो जनेधानः रक्षावन्देवताभ्यो नमः वरब्रह्मदेवताभ्यो नमः बुद्धादशामर्पयामि दानां प्रबुद्धात्मर्पयामि ओम अभिवस्त्राणा सुभसानान्य वृषाभ्यस्तुजापयमानाः अभिजृम्भदापत्रमेन हन्यापस्वान् नन्वदोसवान् विश्रान्तमर्पयामि. यज्ञोपवेतं परमं पवित्रं प्रजापतेजस्सागपुस्तादो आयुष्यमग्निं पदं च सप्रं यज्ञोपवेतं परमस्तेजः यज्ञोपवेदात्मक्षतां समर्पयामि. गन्धद्वारान्तराधुषान्तरशाकरिणीं ईश्वरीं सर्वभूतानां ताभ्योपवेश्यं श्रीगन्धान्तर्यामि आयतेते परायणे दोर्वारोहं तुष्टणीः तदास्तमन्त्रीणां शुद्धामि गन्धस्य वरङ्कृणात्मक्षतां समर्पयामि. आवरणमर्पयामि पुष्पैः पूजयामि.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశవాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం దోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వేదాయ నమః ఓం హరయే నమః ఓం కృష్ణాయ నమః రక్షాపదేవతాభ్యాం వరపరమదేవతాభ్యాం నానావిధ పరిమళవస్త్రపుష్పాక్షతామర్పయామి ధూపమాఘ్రాపయామి వనస్పతిద్వైర్భిः నానాగంధైః सर्वदेवानां दुर्वयं प्रियतां दुर्वाग्रापयामि सात्यं त्रयोदशमिकर्णाजितमयाङ्काणप्रत्यत्रयोक्षन्तिविरामः अक्षादिं परीक्षामि देवार्मात्रे भायमानरकाद्वरात्रिभेद्योदनमोस्त्रे साक्षात् दीपं दर्शयामि सुदीपान् प्रसादमेतर्पयामि नैवेद्यं ओम प्राणाश्वः ओम अपानाश्वः ओम ज्ञानाश्वः ओम प्रधानाश्वः ओम प्राणाश्वः ओम मध्यमध्यमन्नोत्पयामि स्लाबोधोपयामि स्वभ्यामोपयामि पादोपयामि शुद्धाजमेन्मोत्पयामि भुगीवैश्चरत्पुरे हिमागवडेन्द्रमुक्तात्मभाग्यं ताम्बूलमोत्पयामि మేడం శ్రీనివాసులు కళ్యాణం జరుగుతుంది. మనుష్య కళ్యాణాల్లో మనం ఏం చెప్తాం? మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నాని సుభగే త్వం జీవ శరదాం శతం. మమ జీవన హేతునా నా జీవన సౌభాగ్యం కోసంగా నీ కంఠంలో నేను దీన్ని మంగళసూత్రాన్ని బంధిస్తున్నాను. శుభగే, నువ్వు క్షేమంగా ఉందువుగాక, నన్ను క్షేమంగా ఉంచేట్టుగా. ఆగమ భాషలో ప్రసర బంధనం అంటారు. ప్రసర బంధనం అంటే కంకణధారం, రక్షాబంధనం అంటారు. ఈ రక్ష ఎప్పుడు కూడా చేతికి కడతారు. ఈ చేతికి కట్టినప్పుడు ఆ వేళ మీకు గుర్తుండే ఉంటుంది, సీతాన్వేషణం కోసంగా బయలుదేరేటటువంటి హనుమంతుడికి రామచంద్రుడు పిలిచి తన అంగుళీయకాన్ని ఇచ్చాడు. తన ఉంగరం ఇచ్చి, ఈ ఉంగరం తీసుకెళ్ళి ఆనవాళ్ళుగా సీతమ్మకి ఇవ్వయ్యా, నేను ఐడెంటిఫై చేస్తుంది అన్నాడు రాముడు. ఆ ధర విభూషణుడు ఆ స్వామివారికి ఇచ్చినటువంటి శ్రీరామ అని రాసినటువంటి ఆ ఉంగరం మీద, ఆ శ్రీరామ అని రాసి ఉన్నటువంటి ఉంగరం, ఇదిగో ఈ ఉంగరం తీసుకెళ్ళి చూపించవయ్యా సీతమ్మకి, నేను గుర్తుపడుతుంది అని చెప్పాడు ఆయన. అది కర విభూషణ్. ఇది కూడా కర విభూషణ్.
భగవంతునికి రక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష అంటాడు హనుమాచార్య వారు. సంప్రదాయం ఏంటి అంటే రక్షాబంధనం కట్టిన తర్వాత మళ్ళా రక్ష తొలగించేంత వరకు వాడికి ఏ రకమైనటువంటి ఆశోచము ఉండదు అని. ఆశోచం అంటే మహిళ, చెడైతే సోదకం, చెడైతే సోదకం, మంచి అయితే ఏమంటారు పురుడు అంటారు. ఇటువంటి బాధలు అంటూ ఉండవాడికి ఆ రక్ష ప్రదేశదాకా. అంత పవిత్రంగా జరిగే కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి రక్షాబంధనం చేసి మన సంప్రదాయంలో మనం ఏ చెట్టుకి, చేమకి, పొట్టకి, రాయికి, రప్పకి, ఫోటోకి, చెట్టుకి, చెక్కకి, ఇనువుకి, రాయికి, లోహానికి అన్నిటికీ పూజ చేస్తాం. ఏ సంప్రదాయంలో ఉందండి? వారి సనాతనమైనటువంటి హిందూ ధర్మంలోనే ఇది కనిపిస్తుంది. చెట్టు అంటే మనకి ఇష్టం. అశ్వత్థమీనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు భగవద్గీతలో. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. ఒక రావి చెట్టు, అశ్వత్థ వృక్షం, ఒక వేప చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక ఉత్తరేణి. అడుగు ఆ వినాయకుడికి, గణేశుడికి 21 పత్రులతో మనం పూజ చేస్తాం. కాళ్ళ కింద తొక్కే దర్భకాంత, విష్ణుకాంత, కాళ్ళ కింద గరిక మనం తొక్కుంటూ పోతాం. వాటికి సారభౌమ స్థానం కలిగించి వాటితో ఆరాధన చేస్తాం. దారి పక్కన, రోడ్డు పక్కన ఉంటాయి అర్కం, జిల్లేడు, వాటితో ఆరాధన చేస్తాం. ఇట్లా చెట్టుకి, చేమకి, పుట్టకి, నాగుతుంది, పుట్టకి, పురుగురికి, వీటన్నిటికీ పూజ చేస్తాం. అంటే సమస్తమైనటువంటి ప్రపంచంలో చర అచర జగత్తులో సర్వము నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని ఆరాధన చేసే సంప్రదాయం హిందూ ధర్మం తప్ప రెండోది లేదు. అందుకే అటువంటి హిందూ ధర్మం అనేది ప్రచారం చేయడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు. ఇది మహా విషయం. ఈవేళ స్వామివారికి ఆ రకంగా ఆయనకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, మర్యాదలు అందేసి ఆ రక్షణ కూడా దివ్యత్వాన్ని కలిపి స్వామికి రక్ష కట్టారు. అలా రక్షాబంధనం చేసినందువల్ల శ్రీనివాసుడు ఇప్పుడు వివాహ కర్మణి అంటే ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఉన్నాడు. ఆ సిద్ధపడుతున్నాడు కాబట్టి ఆయన నీకు రక్ష, మాకు రక్ష, జగద్రక్షణ హేతువైనటువంటి నీకు శ్రీరామ రక్ష అంటూ ఆశీర్వచనం పలుకుతూ ముందుకు పోతున్నాను. గోవిందా నిద్రపోతున్నాడు చూస్తున్నాడు. గోవిందా గోవిందా గోవిందా. స్వామివారికి, అమ్మవారికి ఇప్పుడు రక్షాబంధన కంకణం కడుతున్నారు. స్వామివారి యొక్క గుర్తుకి అమ్మవారి
అక్షితం పాదాలకు నమస్కరిస్తాను. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం క్షయా పూర్వోత్తైవేక్షాయాం సర్వలోకయానం శ్రీకళ్యాణ పాణి. గుడి దంజనేస్తాం. అతను బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచారిగా ఉండగా చతుర్వేద శాఖాధ్యాయుని చతుర్వేదాలని కూడా అధ్యయనం చేశాడు. చదువు పూర్తయింది, డిగ్రీ పాస్ అయినాడు. డిగ్రీ అంటే మనం బిఏ బీకామ్ బిఎస్సీ కాదు, ఇక్కడ డిగ్రీ లేదు. డిగ్రీ పాస్ అయిన తర్వాత వాడికి బ్యాచులర్ ఆఫ్ అది అంటారు కదా, బిఈడి బిఏ అన్నప్పుడు ఆయన బ్యాచులర్ అయినాడు. కాన్వకేషన్ చేస్తాడు, స్నాతకోత్సవం. ఆ స్నాతకోత్సవంలో మంచిగా స్నానం చేసిన ఆయన నీకు మంచి బట్టలు ఇస్తాము, ప్రమాణం చేయిస్తాము, సమాజానికి సేవ చేస్తాం, యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇస్తూ ఆ మాట చెప్తారు. ఇక్కడ ఈ ద్వారా ఈయన కూడా ఇప్పుడు డిగ్రీ పూర్తయింది. చతుర్వేద శాఖాధ్యాయనే చెప్తారు సంకల్పాల్లో. 4 వేదాలు కూడా క్షుణ్ణంగా అటు ఇటు చెట్టు నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పెళ్లి కొడుకు అవుతున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి దోషాలు చాలా ఉన్నాయి. ఒక బ్రహ్మచారిగా ఉండేవాడు అర్థం చూసుకోకూడదు. 2 స్త్రీలని పాదం పై భాగం దూరిగా చూడకూడదు. పాదానికి నమస్కారం చేయాలా, అర్థం చూసుకోకూడదు, తలకాయ దూకోకూడదు, మంచి మంచి హెయిర్ ఆయిల్ వాడకూడదు, కాస్మెటిక్స్ వాడకూడదు, షోల్డర్స్, హెడ్, ముక్కు, నూరు, రకరకాల మందుల పేర్లు ఉంటాయి, కాస్మెటిక్స్ పేరు నాకు కూడా తెలుస్తావు. రకరకాలుగా లేపనాలు అవే వాడకూడదు. కానీ ఈవేళ అవన్నీ వాడుతున్నాం. ఇటువంటి చేయకూడనటువంటి దోషాలు నువ్వు చేసావు కాబట్టి ఈ దోషాలు పోవాలంటే నీకు మళ్ళీ వివాహ యోగ్యత సిద్ధ్యర్థం. నీకు పెళ్లి కొడుకు కాబట్టి నువ్వు ఆ యోగ్యత కల్పించడం కోసంగా మళ్ళా ఏం చేస్తారంటే 2వ యజ్ఞోపేతం ధరింపజేస్తారు. దాన్ని ముఖ్యంగా చేసేది ఇప్పుడు ఆ యజ్ఞోపేతం ధరించినప్పుడు ఇప్పుడు ఆయన పెళ్లి కొడుకు బ్రైడింగ్. బ్రైడ్ అంటే బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు కదా, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. ఇప్పుడు ఆయన పెళ్లి కొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి స్వామి ఇప్పటిదాకా ఎట్లా ఉన్నావు జాగ్రత్త, నీ చూపులు చాలా మంది వెనబడి ఉంటాయి. భామా సహస్రాన్ని అలవోకగా ఆదరించినటువంటి మహానుభావుడి వయాలు ద్వాపర యుగంలో కృష్ణుడు కదా. ఎంతమంది 1000 ప్లస్ 16,000 ప్లస్ 100 ప్లస్ 8 అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బైబుల్స్ మనకు 3 మున్సిపల్ కార్పొరేషన్ దాటిపోతుంది. ఇంతమంది భామా సహస్రాన్ని అలవోకగా ఆదరించినటువంటి స్వామి నువ్వు కలవేడు రవా వసగోపవధు నిత్య ప్రత్యూషంలో వింటూ ఉంటావు. నువ్వు సాక్షాత్తు కృష్ణుడివి కదా. నీ పూర్వం నీ పేరేంది? కృష్ణుడు ఆయన పేరు. తర్వాత శ్రీనివాసుడు అయినాడు, తర్వాత వెంకటేశ్వరుడు అయినాడు. అందువల్ల మర్చిపోతావేమో మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది పెళ్లి కొడుకు చేసి ధన్యం వేస్తున్నాం స్వామి, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇద్దరితో సర్దుగా ఉన్నాడు. ఎంతమందితోటి? ఇద్దరితో సర్దుకోవయ్యా. ఓసారి మళ్ళీ నువ్వు ద్వాపరయుగాన్ని జ్ఞాపకం చేసుకొని భామా సహస్రం కావాలంటే మా వల్ల ఏమవుతుంది? దానికి మనమంతా కూడా భావనమే కదండి. జగత్తు మొత్తం స్త్రీప్రాయం, భగవంతుడే పురుషప్రాయం. పరమకు పురుషోత్తమ మహావిభూతి శ్రీమన్నారాయణ అశరణ్య శరణ తత్పాదారవిందయుగళం శరణమహం ప్రపంచే. పురుషోత్తమ మహావిభూతే అని చెప్తాం. అటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి ఈ వెంకటేశ్వరుడికి శ్రీనివాస స్వామి వారికి 2వ యజ్ఞం చేస్తూ ఉన్నారు మా సునీల్ కుమార్ గారు. గోవిందా గోవిందా.
सूरसमवेतान् मन्त्रतो वरात्प्रहणीयात् लोककल्याणार्थं श्री कल्याणवेङ्कटेश्वरवाणि ग्रहादि लोककल्याणार्थं श्री कल्याणवेङ्कटेश्वरवाणि ग्रहाङ्गत्वेन कन्यां प्रणेत्थं प्रणेमहे चतुरो ब्राह्मणान् प्रेषयित्वा कन्यां प्रणेत्थं प्रणेमहे శ్రీ కళ్యాణవేంకటేశ్వరవాణి గ్రహాంగత్వేన అయ్యా వృణీమహే ఒప్పుకున్నాం కాబట్టి ఇదిగోనండి అన్నారు. సరే కానీ సత్యనారాయణ గారు సరే కానివ్వండి అడుపకెట్టుకో కూర్చోబెట్టండి మనం కళ్యాణం చేసేస్తాం మీరు చెప్పిందో మీకు కాదని ఏముంది అన్నారు. చాలా మంచి అందగాడు బుద్ధిమంతుడు కాబట్టి వెంకటేశ్వరుడు మేము సంతోషిస్తున్నాం. యువర్ చాయిస్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ లూక్రేటివ్ అన్నాడు. ఇప్పుడు ఆ శ్రీదేవి భూదేవులకు అమ్మవారికితో స్వయంవారితో కళ్యాణానికి సిద్ధమవుతున్నాం. అయితే మరి వాళ్ళ యోగ్యతలు అమ్మాయి యోగ్యతలు ఏమిటి, ఆ అమ్మాయి గుణం ఏమిటి, కులం ఉందా, గోత్రం ఉందా, వాళ్ళ తాతగారు ఎవరు, ముత్తాతగారు ఎవరు, తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, ఆమె పేరు ఏమిటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ అడిగాడు వెంకటేశ్వర స్వామి వారి పక్షాన ఉన్నటువంటి ఆచార్యుడు. చెప్పారు అయ్యా అమ్మగారి యొక్క ఈ అమ్మాయి గోత్రం ఇది, వారి కుటుంబ నేపథ్యం ఇది, వారి ముత్తాతగారు ఫలానా, తాతగారు ఫలానా, తండ్రి గారు ఫలానా, ఈమె పేరు ఫలానా అని పేరు చెప్తే అయితే మీ సంగతి ఏంటి అని అడిగారు. ఇయ్యాళ్ళిద్ద పిల్లలు మా క్యారెక్టర్, మా కాంటాక్ట్, మా యాంటిసిడెంట్స్, మా సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, రెసిడెన్స్ సర్టిఫికేట్, గోత్రం సర్టిఫికేట్ అడుగుతుంది కదా, మరి మీ సంగతి ఏం చెప్పండి అని అన్నారు. పాప విధేయత గల వాళ్ళు కాబట్టి వెంకటేశ్వరుడి పక్షాన ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారి పక్షంలో సమాధానం చెబుతున్నారు. ఇది కన్య ఆవరణం అంటే క్యారెక్టర్, ఆవరణం అంటే బ్యాక్గ్రౌండ్, ఆవరణం అంటే వాళ్ళ యొక్క యోగ్యత. మన మానవ కళ్యాణంలో కూడా ఇవన్నీ మనం చెప్పుకుంటాం. అదే రకంగా స్వామి వారికి కూడా చెప్తూ ఉన్నారు. ఈ కన్యావరణాలు వింటే మనస్సుకు ఆనందం. రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి కళ్యాణాలు మన ఇంట్లో జరుగుతాయి అంటారు. అందుకే ఎక్కడ బుద్ధ సమానం ఏడిచినా సరిగ్గా కళ్యాణం అంటే అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఆ కళ్యాణం దర్శించాలి. ఆ కళ్యాణం దర్శిస్తేనే మన ఇంట్లో కళ్యాణం. ఇది గొప్ప సంస్కారం. భగవంతుడు ఇష్టపడాలి మనం చూడడానికి కూడా. సినిమా వార్ కోసం చూసి సినిమా చూసినట్టే కాదు, టికెట్ కొరకు లోపల కూర్చుంటే ఇది కూడా అటువంటిదే. ఆ భాగ్యం మనం అనుభవిస్తున్నాం. దివ్యమంగళ సురుడైనటువంటి శ్రీనివాస మహాచక్రవర్తి గారి సాన్నిధ్యంలో శ్రీదేవి భూదేవి సమేతంగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో శ్రీ సాయి సత్సంగ నిలయం ఒక శుభ వేదిక అయింది. గోవిందా నారాయణ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య సుమంభవతు కాశ్యపావత్సారణైత్రోత్ర్యాశే ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవాయ శ్రీమదకాండకోటి బ్రహ్మాండనాయకాయ సకల వేదాధ్యాయ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నామ్నే లక్ష్మీనారాయణ స్వరూపరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య సుమంభవతు आंगे समानस्पत्य भारद्वाज रियाजे समाकमसगोत्रोत्तमस्य महार्णवसर्वणोत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वंभवतु आंगे समानस्पत्य भारद्वाज रियाजे स्वंभवतु आंगे समानस्पत्य भारद्वाज रियाजे प्रवरान्वित भाद्रसगोत्रोत्तमस्य चेदार्णवसर्वणः पुत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वंभवतु आंगे समानस्पत्य भारद्वाज त्रयाशे प्रवरान्वित भाद्रसगोत्रोद्भवी श्रीमदकांडकोटि ब्रह्मांड नायके श्री श्रीदेवी स्वरूप श्री पद्मावती नाम्ने महालक्ष्मी स्वरूपिणी कन्या गोविंदा चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वंभवतु आंगे समानस्पत्य भारद्वाज त्रयाशे आंगे सायास्य गौतमत्रयाशे प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य सुवर्णससर्पणोनत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वंभवतु आंगे सायास्य गौतमत्रयाशे प्रवरान्वित आंगे सगोत्रोद्भवस्य सुदेशसर्पणः पुत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वंभवतु आंगे सायास्य गौतमत्रयाशे प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य आकाशराजसर्पणः वर्पणः
पुत्रीं ऋतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वं भवतु आङ्गे आयास्य गौतमत्र्याशे प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य त्रिनकाण्डकोटिब्रह्माण्डनायके चतुर्थमुरारीश्वरी श्रीभूदेवी स्वरूपा श्री అమ్మవారి యొక్క గోత్రనామాలు విన్నాం. శ్రీనివాసుడి గోత్రం కశ్యప ప్రజాపతి కుమారుడు కాబట్టి కాశ్యపుడు. ఆ కాశ్యప మహర్షి యొక్క పుత్రుడు శ్రీనివాసుడు. ఇటు అమ్మవారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం, మరో అమ్మవారి గోత్రం శ్రీ భూదేవి గోత్రం గౌతమస గోత్రం. ఇది వీళ్ళ యొక్క నేపథ్యాలు. అత్యంత ప్రభావ సంపన్నమైనటువంటి గోత్రాల్లో జన్మించిన మహానుభావుడు. జన్మించడం ఏంటి నా వద్ద అసలు ఆ పని అనుకోవడం. ఆవిర్భవించారు అందరూ. మనం జన్మిస్తూ ఉంటాం, వాళ్ళు ఆవిర్భవించారు. చతుర్వేద శాఖాధ్యాయిని ఎవయో అనుకుంటున్నాడు, అనంత శాఖాధ్యాయిని. ఆయనేమో అనంతమైనటువంటి వేద శాఖలన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ వేదాస్, డాక్టరేట్ ఇన్ వేదాస్ ఆయన. మేమే తక్కువ. ఆమె అనంత చతుర్వేద శాఖాధ్యాయుని. మేము కూడా అనంతమైన చతుర్వేదాలని కూడా అవకాశం పెట్టాము. కాబట్టి మేడ్ ఫర్ ఈచ్ అదర్, సో మేడ్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు అవతరించారు, ఒకరు లేకుండా ఒకరు లేరు. ఇది చక్కగా సమతౌల్యమైనటువంటి తగులను కట్టిన బ్రహ్మనేర్పరి కదా మన పూర్వ పుణ్యం పునని. అలా రుక్మిణి కళ్యాణం జరుగుతూ ఉంటే రుక్మిణిని చూచారట. ఈ కృష్ణ ఏం చూచారు తెలుసుగా మీకు రుక్మిణి కళ్యాణం జరిగింది. కిడ్నాప్ చేశాడు కృష్ణుడు అనుకుంటారేమో. ఇంగ్లీష్లో అయితే ఆ పదమే అనాలి కానీ తెలుగులో ఆ మాట అనలేము మనం. రాక్షస విధానంగా అమ్మవారిని చేపట్టాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి పెళ్లి చేస్తున్నారు. ఇలాంటి సత్యనారాయణ మహానుభావులంతా కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళంతా అనుకుంటున్నారట, ఎంత అద్భుతమైనటువంటి సారూప్యం ఇది, సూపరితనం అంటాం. అంటే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే ఎంత ముసలుగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు. అసలు తగులను కట్టిన బ్రహ్మ నేర్పరి కదా, అసలు ఎంత బాగా వచ్చాడండి. ఈమె కోసం ఆయన పుట్టాడా, ఆయన కోసం ఈమె పుట్టిందా అన్నట్టుగా ఇంత చక్కని సారూప్యంతో అసమాన ప్రభాభాసమానంగా భాషించేటటువంటి దివ్యమైనటువంటి వధూరను చూస్తున్నాం. మన పూర్వ పుణ్యం మనం ఎంత పుణ్యం చేసుకున్నామో మనము అనుకున్నారు. అట్లాగే అఖండమైనటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి శ్రీ నివాసునికి సాక్షాత్తు శ్రీ దేవి, రెండు భూదేవి, ఇద్దరు కూడా. భూదేవి అంటే తక్కువ అనుకోవాకండి. భూమి అంటే వసుభు అంటాం. ఇప్పుడు అనురాధ నక్షత్రం నడుస్తోంది. రైట్ సార్? రైట్. అనురాధ నక్షత్రం గొప్పదనం ఉంది. ఎవరికైనా ఆశీర్వదం జరగ అనురాధ నక్షత్రం పేరుతో ఆశీర్వదనం చేస్తారు. అంటే చిత్తా నక్షత్రం భవతి అంటారు. గొప్ప నక్షత్రాలు అవి. అటువంటి అనురాధ నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణంలో ఆ ఇద్దరి గురించి ఎంత చక్కని సారూప్యం. ఇది ఏది బ్రహ్మగారు గుర్తిపోయినట్టు నా జన్మ ధన్యమైపోయింది కదా ఇలాంటి వాళ్ళని సృష్టించి. మనం కూడా అదృష్టవంతులు. అదిగో చక్కగా వాళ్ళు పరస్పరం సదృశ్యంగా ఉన్నారు, భగవంతుడిగా ఉన్నారు. మన భాగ్య విశేషం ఇది. కన్యావరణ. ఇక ముందుకు వెళ్దాం. గోవిందా మధువర్గం సమర్పిస్తున్నారు. ఓం రాష్ట్రస్యాచార్య సంగీతాద్యో నామ పాలనాల ప్రాణ ఆమ పాలన ఓం మాస్మత శాస్త్రగోణే శాస్త్ర పాదాకి భావే శాస్త్ర నామే పూర్ణ శాస్త్రే శాస్త్ర కోటి యుగధారి దేవః భావయో గంధ పత్ర అచ్చదే
Oh,